కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు గురించి చెప్పనక్కర్లేదు. తమిళంలో కాకుండా తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగాను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఇది ఇలా ఉంటే యోగి బాబు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో అతడు అదృష్టవశాత్తు తప్పించుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు యోగి బాబు. యోగి బాబు ప్రయాణిస్తున్న కారు తెల్లవారుజామున వలచపేట టోల్ బూత్ వద్ద ప్రమాదానికి గురైందని, కారు అదుపు తప్పి టోల్ ప్లాజాలోకి దూసుకెళ్లినట్టు సమాచారం. ఈ ఘటనలో యోగి బాబు ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఈ వార్త విన్న అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఈ వార్తల్లో నిజం లేదని, తాను క్షేమంగా ఉన్నానని ట్వీట్ చేశారు యోగి బాబు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని అన్నారు యోగి బాబు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. యోగి బాబు చేసిన ట్వీట్స్ పై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ, మీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి భయపడ్డాం. అలాంటి రూమర్స్ పట్ల మీరు చింతించకండి అంటూ కామెంట్ చేశారు. నటుడు యోగి బాబు నటించిన చిల్డ్రన్స్ డెవలప్మెంట్ గ్రూప్ చిత్రం విడుదలైంది. నటుడు కార్తీ నటించిన శకుని చిత్రానికి దర్శకుడు శంకర్ దళై ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యోగి బాబుతో పాటు సెంథిల్ శరవణ్, లిజీ ఆంటోనీ, రాహుల్ మరియు అనేక మంది నటిస్తున్నారు. నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అభిమానుల నుండి మిశ్రమ సమీక్షకులు వచ్చాయి. ఈ పరిస్థితిలో నటుడు యోగి బాబు హాస్య పాత్రలో నటించిన బేబీ అండ్ బేబీ చిత్రం 14వ తేదీన థియేటర్లలో విడుదలయ్యింది. నూతన దర్శకుడు ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు జై ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో యోగి బాబు, జైలాతో పాటు సత్యరాజు, ప్రజ్ఞ, నగ్న, తన్య, ఆనంద్ రాజ్, రెడ్డింప్యంగ్, శ్రీమాన్, ఇలవరసు, మెట్టై రాజేంద్రన్, సింగం పులి, నిజాల్గల్ రవి నటించారు.